నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్ను నిన్న క్రిమినల్ వేస్టేజ్ అని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఒకటి తన నోటికి ఏది వస్తే అది అహంతోని మాట్లాడుతున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇంజనీరు పిల్లలందరూ కూడా ఈనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జరుగుతుంది, ఎవరి మూలన జరుగుతుంది? ఇంత బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఇంజనీర్లు లేకుండా జరుగుతున్నాయా? సివిల్ ఇంజనీర్లు కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు. ఈనాడు ప్రపంచంలో శాసించేటటువంటి మైక్రోసాఫ్ట్లో కూడా మన తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఇంజనీర్లే అక్కడ నంబర్ 1, నంబర్ 2గా ఉన్నటువంటిది మర్చిపోకూడదు. ఎన్నో ఉన్నాయి అట్లా. నేను చెప్పాలంటే యాక్సెంచర్ కావచ్చు, టాటా కన్సల్టెన్సీ కావచ్చు, ఇలాంటివి అన్ని చోట్ల కూడా తెలంగాణ ఇంజనీర్ బిడ్డలే అక్కడ ఉన్నారు, పనిచేస్తున్నారు. నువ్వు ఇలా ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి దాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు ఈ రకంగా అంటే, నువ్వు ఇవ్వాల్సినటువంటి 10,000 కోట్ల రూపాయల అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కప్పిపుచ్చడానికి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఈనాడు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు 200 దేశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఒకసారి నువ్వు లిస్టుది. నీ దగ్గరంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తలేవు, కానీ ఇతర దేశాలలో మన తెలంగాణ బిడ్డలు కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్ పిల్లలందరూ కూడా ఏ రకంగా ఉద్యోగాలు వస్తున్నాయో ఒకసారి ఆలోచించు. ఎంత బాగా పనిచేస్తున్నారో ఆలోచించు. ఈ దేశానికి ఎంత కీర్తి తీసుకొస్తున్నారో ఆలోచించు. మన ప్రధానమంత్రి పోయినప్పుడు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించు. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు ఇంజనీర్లను క్రిమినల్ అంటావా? ఏం ఆలోచించి ఏ రకంగా నువ్వు ఇలాంటి భ్రష్టు పట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏంది నీకు ఇంత అహము? దయచేసి వెంటనే ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే నువ్వు ఇవ్వు. 150% ఇంజనీరింగ్ పిల్లలకే ఈ ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. ఫీజు రియంబర్స్మెంట్స్ గతంలో అడిగినప్పుడు కూడా కాలేజ్ యాజమాన్యాలు క్లోజ్ చేస్తాం, మూత చేస్తామని అన్నప్పుడు కూడా కాలేజీలో ఫెసిలిటీస్ లేవు కాబట్టి నేను ఇవ్వను, ఆ కాలేజీలో ముందు ఫెసిలిటీస్ కోసం విజిలెన్స్ కమిటీ చేస్తాను, విజిలెన్స్ మొత్తం చెక్ చేపిస్తాను అన్నాడు. మరి కాలేజీ ఫెసిలిటీస్ లేరని లేపి నాణ్యమైనటువంటి విద్య నుంచి బయటికి వస్తలేరా? లేకపోతే ముఖ్యమంత్రి దృష్టి దేని మీద అని ఉంటారు? ఎందుకంటే మీరు అన్నట్టుగా మంచి సంస్థలు ఇక్కడ నుంచి నెలకొల్పారు. మంచి సంస్థలు కూడా ఇతర దేశాల ఉన్న సంస్థలకు కూడా సీఈఓ లాంటి ప్రధానమైనటువంటి పోస్టులు భారతీయులే ఉన్నారు. ఒకటి ఇప్పుడు శ్రీధర్జీ మీరు అడిగినట్టు ఒకటి ఏంటంటే, ఒకవేళ నాణ్యత లేనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఎన్ని మూతపడ్డాయో మనకు తెలుసు. ఒకవేళ నాణ్యత లేకుండా నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నువ్వే కదా దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్వి. నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే నీ ఇన్ఎఫిషియన్సా, లేకుంటే కాలేజీ వాళ్ళ యొక్క సరైనటువంటి పద్ధతిలో జరుగుతుంటే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ మాటలు మాట్లాడుతున్నావా అనేది తేలాలి. ప్రభుత్వం నీ చేతిలో ఉంది. నువ్వు విజిలెన్స్ వాళ్ళని బట్టి ఇన్స్పెక్షన్ చెప్పి, ఇప్పుడు సిబిఐటి పనికిరాందా? నారాయణమ్మ కాలేజ్ పనికిరాందా? శ్రీనిధి కాలేజ్ పనికిరాందా? ఇట్లా నేను ఎన్ని కాలేజీలు చెప్పాలి నీకు? 300 కాలేజీలు ఈనాడు హైదరాబాద్లో నంబర్ 1 కాలేజీలుగా 1, 2, 3, 4, 5, 6 అట్లా ర్యాంకింగ్ ఉంటాయి. ఇలాంటి కాలేజీలలో చదివే పిల్లలందరూ కూడా కాలేజ్ క్యాంపస్లో ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలకు వెళ్తున్నారు పిల్లలు. పనికి రాకుంటే మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఎందుకు ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలు తీసుకుంటారు? అర్థం చేసుకోవాలి మీరు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడినందుకు నువ్వు వెంటనే ఇంజనీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పకుంటే నీ విద్యా మినిస్టర్కు, నువ్వైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నావో వెంటనే రాజీనామా చేయాలని చెప్పని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా సీఎం ఇల్లు ముట్టడి చేయాలి. అన్ని విద్యార్థుల సంఘాలు కూడా సీఎం ఇంటి మీద ముట్టడి చేయాలి. ఇది విద్యార్థి లోకాన్నే అవమానపరిచేటట్టు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంజనీరింగ్ స్టూడెంట్ను నిన్న క్రిమినల్ వేస్టేజ్ అని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒకటి తన నోటికి ఏది వస్తే అది అహంతోని మాట్లాడుతున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇంజనీరు పిల్లలందరూ కూడా ఈనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జరుగుతుంది, ఎవరి మూలన జరుగుతుంది? ఇంత బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఇంజనీర్లు లేకుండా జరుగుతున్నాయా? సివిల్ ఇంజనీర్లు కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు. ఈనాడు ప్రపంచంలో శాసించేటటువంటి మైక్రోసాఫ్ట్లో కూడా మన తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఇంజనీర్లే అక్కడ నంబర్ 1, నంబర్ 2గా ఉన్నటువంటిది మర్చిపోకూడదు. ఎన్నో ఉన్నాయి అట్లా. నేను చెప్పాలంటే యాక్సెంచర్ కావచ్చు, టాటా కన్సల్టెన్సీ కావచ్చు,
ఇలాంటివన్నీ చోట్ల కూడా తెలంగాణ ఇంజనీర్ బిడ్డలే అక్కడ ఉన్నారు, పనిచేస్తున్నారు. నువ్వు ఇలా ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి దాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు ఈ రకంగా అంటే, నువ్వు ఇవ్వాల్సినటువంటి 10,000 కోట్ల రూపాయల అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని కప్పిపుచ్చడానికి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఈనాడు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు 200 దేశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఒకసారి నువ్వు లిస్టుది. నీ దగ్గరంటే నువ్వు ఉద్యోగాలు నువ్వు ఇస్తలేవు, కానీ ఇతర దేశాలలో మన తెలంగాణ బిడ్డలు కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్ పిల్లలందరూ కూడా ఏ రకంగా ఉద్యోగాలు వస్తున్నాయో ఒకసారి ఆలోచించు. ఎంత బాగా పనిచేస్తున్నారో ఆలోచించు. ఈ దేశానికి ఎంత కీర్తి తీసుకొస్తున్నారో ఆలోచించు. మన ప్రధానమంత్రి పోయినప్పుడు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించు. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు ఇంజనీర్లను క్రిమినల్ అంటావా? ఏం ఆలోచించి ఏ రకంగా నువ్వు ఇలాంటి భ్రష్టు పట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏంది నీకు ఇంత అహము? దయచేసి వెంటనే ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే నువ్వు ఇవ్వు. 150% ఇంజనీరింగ్ పిల్లలకే ఈ ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. ఫీజు రియంబర్స్మెంట్స్ గతంలో అడిగినప్పుడు కూడా కాలేజ్ యాజమాన్యాలు క్లోజ్ చేస్తాం, మూత చేస్తామని అన్నప్పుడు కూడా కాలేజీలో ఫెసిలిటీస్ లేవు కాబట్టి నేను ఇవ్వను, ఆ కాలేజీలో ముందు ఫెసిలిటీస్ కోసం విజిలెన్స్ కమిటీ చేస్తాను, విజిలెన్స్ మొత్తం చెక్ చేపిస్తాను అన్నాడు. మరి కాలేజీ ఫెసిలిటీస్ లేరని లేపి నాణ్యమైనటువంటి విద్య నుంచి బయటికి వస్తలేరా, లేకపోతే ముఖ్యమంత్రి దృష్టి దేని మీద అని ఉంటారు? ఎందుకంటే మీరు అన్నట్టుగా మంచి మంచి సంస్థలు ఇక్కడ నుంచి నెలకొల్పారు, మంచి మంచి సంస్థలు కూడా ఇతర దేశాల్లో ఉన్న సంస్థలకు కూడా సీఈఓ లాంటి ప్రధానమైనటువంటి పోస్టులు భారతీయులే ఉన్నారు. ఒకటి ఇప్పుడు శ్రీధర్జీ మీరు అడిగినట్టు ఒకటి ఏంటంటే, ఒకవేళ నాణ్యత లేనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఎన్ని మూతపడ్డాయో మనకు తెలుసు. ఒకవేళ నాణ్యత లేకుండా నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నువ్వే కదా దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్వి, నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే నీ ఇన్ఎఫిషియన్సా, లేకుంటే కాలేజీ వాళ్ళ యొక్క సరైనటువంటి పద్ధతిలో జరుగుతుంటే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ మాటలు మాట్లాడుతున్నావా అనేది తేలాలి. ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నువ్వు విజిలెన్స్ వాళ్ళని పెట్టి ఇన్స్పెక్షన్ చెప్పి. ఇప్పుడు సిబిఐటి పనికిరాందా? నారాయణమ్మ కాలేజ్ పనికిరాందా? శ్రీనిధి కాలేజ్ పనికిరాందా? ఇట్లా నేను ఎన్ని కాలేజీలు చెప్పాలి నీకు? 300 కాలేజీలు ఈనాడు హైదరాబాద్లో నంబర్ 1 కాలేజీలుగా 1, 2, 3, 4, 5, 6 అట్లా ర్యాంకింగ్ ఉంటాయి. ఇలాంటి కాలేజీలలో చదివే పిల్లలందరూ కూడా కాలేజ్ క్యాంపస్లో ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలకు వెళ్తున్నారు పిల్లలు. పనికి రాకుంటే మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఎందుకు ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలు తీసుకుంటారు? అర్థం చేసుకోవాలి మీరు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడినందుకు నువ్వు వెంటనే ఇంజనీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పకుంటే నీ విద్యా మినిస్టర్కు, నువ్వైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నావో వెంటనే రాజీనామా చేయాలని చెప్పని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా సీఎం ఇల్లు ముట్టడి చేయాలి. అన్ని విద్యార్థుల సంఘాలు కూడా సీఎం ఇంటి మీద ముట్టడి చేయాలి. ఇది విద్యార్థి లోకాన్నే అవమానపరిచేటట్టు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇది ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, రాజీనామా చేయాలి. దీని మీద అన్ని విద్యార్థి సంఘాలు ఖండించి ఆయన ముట్టడికి కూడా పిలుపునివ్వాలి. సీఎం మాట్లాడింది సరికాదు అంటూ కూడా బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.